ఐఎఫ్డబ్ల్యూజే యూనియన్ జర్నలిస్ట్స్ డైరీ ఆవిష్కరణ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 2025 డైరీ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రి కార్యాలయంలో విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన డైరీని ఆవిష్కరించారు. 1950 సంవత్సరంలో నెహ్రూ ఆధ్వర్యంలో యూనియన్ స్థాపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నేషనల్ హెరాల్డ్ పత్రికా సంపాదకులు నెహ్రూ స్థాపించిన యూనియన్ ఇదే ప్రథమమని, తరువాత అన్ని పుట్టుకొచ్చాయని యూనియన్లు తెలిపారు. చరిత్ర కలిగిన యూనియన్ ఈ రోజుకి కూడా కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. ఈ యూనియన్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సభ్యులు కావడం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమని తెలియజేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి డోలా అప్పన్న, జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్, ఐఏఎఫ్డబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు బెహ్రా షణ్ముఖ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఆర్వి పట్నాయక్ మరియు నారా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డోలా శంకర్రావు, సీనియర్ న్యాయవాది డాక్టర్ గుండుబాల మోహన్, కెమెరామ్యాన్ ధనంజయ్, జనప్రియ మహిళా ఎడిటర్ పుష్ప, జామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. డైలీ సార్